జనగాం ఎమ్మెల్యే అన్న పల్ల రాజేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా మన ఆశా జ్యోతి రేపు భవిష్యత్తుకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని నంబర్ 1 అభివృద్ధిగా తీసుకెళ్లబోతున్న మన నాయకుడు, మన ఆత్మీయుడు, మనందరి అన్న, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రి, మన పాలకుర్తి ఎక్స్ఎమ్మెల్యే, మన మాజీ మంత్రి అందరూ దయన్న అని ముద్దుగా పిలుచుకునే మన దయాకర్ రావు గారికి, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే, మా మొదటి డిప్యూటీ సీఎం రాజయ్య గారికి, అదేవిధంగా జనగాం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారికి, అదేవిధంగా వరంగల్ ఎక్స్ ఎమ్మెల్యే నరేందర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మాజీ జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, మండల అధ్యక్షులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీకు పోయిన నెల డిసెంబర్లో మీ అందరికీ గుర్తు ఉండుంటది, కేటీఆర్ గారిని పల్లారాజేశ్వర రెడ్డి గారికి ప్రత్యేకంగా ఆహ్వానించి మన పార్టీ ఆఫీసులో ఆ రోజు సన్నాహ కార్యక్రమానికి ఇస్తే, కేటీఆర్ గారు ఆ రోజు మీరందరూ సర్పంచ్లు హైయెస్ట్ మెజార్టీ కలిసి నాకు బహుమతికి ఇవ్వాలంటే పల్లారాజేశ్వర రెడ్డి గారు, దయాకర్ రావు గారు, రాజయ్య గారు ముగ్గురు జనగాం జిల్లాలో అత్యధిక సర్పంచ్లను గెలిపించి ఈ రోజు కేసీఆర్ కు బహుమతికి ఇచ్చారు. కొందరు కొంచెం కాంగ్రెస్ బాడకోగాళ్ళు సోషల్ మీడియాలలో ఏం మాట్లాడుతున్నారు, కేటీఆర్ది ఐరన్ లెగ్ అంటున్నారు. నా కొడుకులారా చూడండి, సర్పంచ్లు ఎట్లా గెలిపించిండో, ఇది గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్. ఇప్పుడు చెప్పండి రా నా కొడుకులారా, మేము ఇన్ని రోజులు ఏమి మాటలు అనకుండా మంచిగా మాట్లాడుతున్నాం. మీరు కేసీఆర్ గారిని తిరుగుతున్నారు కాబట్టి, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని మీరు ఎన్ని మాటలు అంటుంటే ఇన్ని రోజులు భరించినాం. ఇక ఎవరము భరించే పరిస్థితిలో లేము. కేటీఆర్ గారు ఒక రోజు చెప్పారు, మీరు మాటలతో చెప్తే మేము రాళ్లతో కొడతామని చెప్పిండు. ఖచ్చితంగా కేసీఆర్ గురించి ఎవడైనా ఇక నుంచి మాట్లాడితే ఊకడం లేము. ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే, తెలంగాణ తీసుకురాకపోతే ఈ రోజు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు, పిసిసి ప్రెసిడెంట్లు, వేరే పార్టీ వాళ్ళన్నా సమైక్యవాద ఆంధ్రుల నాయకత్వం దగ్గర చెప్పులు మోసుకుంటూ బతికేవాళ్ళు. ఈ రోజు మీరు గౌరవంగా ఇలా ముఖ్యమంత్రి పదవి ఉంది అంటే, ఇలా పిసిసి ప్రెసిడెంట్ ఉందంటే కేసీఆర్ దయ కాదా? ఈ రోజు తెలంగాణలో హైకోర్టు జడ్జిలుగా మనోళ్ళైతున్నారు. ఇలా తెలంగాణ హైకోర్టుకు మనోళ్ళు అన్ని కూడా అదవుతున్నారు. ఈ రోజు తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఆత్మ గౌరవంగా బతికే పరిస్థితి తీసుకొచ్చిన కేసీఆర్ ను ఇలాంటి తెలంగాణ గాంధీ అని పిలుచుకునే మన కేసీఆర్ ను తిడుతుంటే మన రక్తం మరిగిపోతుంది. ఇక నుంచి మనం ఊకునే ప్రసక్తే లేదు. కేసీఆర్ గారు ఇన్ని రోజులు మనం శాంతియుతంగా ఉండి తెలంగాణ తీసుకురమ్మన్నారు, కానీ కేసీఆర్ తిడుతుంటే మనం శాంతియుతంగా ఉండు కరెక్టా? మనము వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ నిలదీసి ఏ ఊరికి ఆ రోజు కేసీఆర్ ని ఎవడైతే మాట్లాడతాడో వాళ్ళను ఎట్లా చూడాలో, వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలో మీరు అందరూ కూడా మనం ఎదుర్కోవాలి. ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ గారిని సీఎం చేసేదాకా మన పోరాటం ఆగద్దు, మనం కష్టపడాలి. మీ అందరి చేతులు మీరేమి బాంబులు ఏం అవసరం లేదు, మీరేం రాలి ఏం అవసరం లేదు. మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది. నా కొడుకులు తిడుతుంటే ఫోన్ తీసి రికార్డ్ చేసి మీ సోషల్ మీడియాలో పెడితే సరిపోతుంది. వాళ్ళు ఒక్క దెబ్బకి మనకున్న సోషల్ మీడియా సైన్యానికి వాడు దెబ్బకు చచ్చిపోతాడు. కానీ మనలో ఇంకా కొంచెం ఎక్కడో అక్కడ భయం ఉంది. నిజంగా భయపడుకుంటా, కేసులకు భయపడుకుంటా బతుకుతే అది మనకు ఒక బ్రతుకు కాదు. మన నాయకుడిని, ఇలా తెలంగాణ తెచ్చిన నాయకుడిని, ఈ రోజు అందరినీ అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్లిన కేసీఆర్ ని గారు తిడుతుంటే మనం ఊరుకుంటే అది మనకు మంచిది కాదు, భవిష్యత్తు తరాలకు కూడా మంచిది కాదు. రేపటి మంచి అభివృద్ధి గల నాయకుడు రాబోతున్నాడు మన కేటీఆర్ లాంటి నాయకుడు. ఈ రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1 తీసుకొచ్చి ఐటీ రంగంలో కావచ్చు, అనేక రంగాలలో కావచ్చు, కేటీఆర్ గారు చూపిన చూపే ఈ రోజు వాళ్ళు దొంగ మాటలు చెప్పి, అబద్దాలు చెప్పి, వాళ్ళ అబద్దాలకి ఇవాళన్నిటి కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ కేటీఆర్ అన్న ఒక రిక్వెస్ట్, ఇన్ని రోజులు మీ తెలంగాణ ఉద్యమంలో నిజాలు చెప్పించారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక పని చేయాలి, అబద్దాలు చెప్పొద్దు, ప్రజలకు మంచి చేయాలని నేర్పించారు. కానీ నేనేమంటున్నానంటే వాళ్ళు అబద్దాలు చెప్పి అది చేస్తారు కాబట్టి ఇక నుంచి మాకు కూడా అబద్దాలు నేర్పియండి అన్న. మేము కూడా అబద్దాలు చెప్తేనే వాడు ఏతట్టున్నారు. నిజంగా వాళ్ళ అబద్దాలకు అబద్దాలు, మీరు మంచి చేయాలి, మంచి చూడాలి అని మీరు నేర్పించారు.
కానీ నా కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలతోటి మన మంచిని కూడా అబద్ధమే నిజమన్నట్టు నిజాలు మనం చేసిన దాన్ని కూడా వాళ్ళ అబద్ధాలే నిజమేతటిగా చేస్తున్నారు. కాబట్టి మనం కూడా చేసిన పనిని మనందరం కూడా మళ్ళా కూడా ఒక్కసారి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని కూడా గుర్తు చేయాలని తెలియజేస్తూ మళ్ళా రేపు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళా కేటీఆర్ అన్న వచ్చిండు. మళ్ళా జనగాం, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్ ఈ యొక్క మున్సిపాలిటీలు గెలిపించి మళ్ళా అన్నకు బహుమతిగా వేయాలని మీ అందరు ఇదే విధంగా కృషి చేసి 4 మున్సిపాలిటీలను గెలిచి అన్నకు బహుమతిగా వేయాలని కోరుకుంటూ మళ్ళా మీకు లాస్ట్ టైం కూడా నేను లోకల్బాడీ ఎమ్మెల్సీగా ఉండే అప్పుడు కూడా అన్ని మున్సిపాలిటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీ అన్నిటిలో కూడా ప్రతి వార్డు మెంబర్ కి నేను 5 లక్షల రూపాయల నా ఫండ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా మీరు అన్ని మున్సిపాలిటీకి వెళ్ళండి. పల్లారాజేశ్వరరెడ్డి గారు స్టేషన్ గన్పూర్ అన్న దయాకర్ అన్న వాళ్ళకు పైసలు ఇవ్వమండి. నాకు వచ్చేటువంటి ఫండ్ ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు మళ్ళా ఇస్తానని తెలియజేస్తూ అదే విధంగా మొన్న పల్లన్న ఒక రిక్వెస్ట్ చేశారు. నర్మెట్ట మండలం సంబంధించి సర్పంచ్ల ఎలక్షన్లప్పుడు కొన్ని కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చినామన్నా అది కొంచెం కంప్లీట్ చేయాలని అడిగిండు. పల్లా గారి విజ్ఞప్తి మేరకు ఖచ్చితంగా ఫిబ్రవరి 17వ తారీఖు కేసీఆర్ గారి బర్త్డే రోజు ఖచ్చితంగా ఇస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సీనన్న. ఇప్పుడు పాలకుర్తిలో 3 మండలాలలో ఒక మండలంలో ఖచ్చితంగా స్వీప్ చేసిండ్రు. మిగతా 2 మండలాలలో కూడా అత్యధిక ఓట్లు సాధించి పెద్ద గ్రామాల్లో గెలిచి మా అందరికి కూడా జనగామలో మాకు పెద్దన్నగా ఉన్న మా దయన్న వీళ్ళందరినీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికి కూడా నమస్కారాలు. బాగా జోష్ ఉన్నదా? జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేటీఆర్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేర్లు చెప్తే లేట్ అవుతుంది. పెద్దలందరికీ, గెలిచిన గౌరవ సర్పంచులందరికీ, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, పాప పోటీ చేసి మన అభ్యర్థిగా నిలబడ్డ పోటీ అభ్యర్థులందరికీ, మాజీ సర్పంచులు, గ్రామ కమిటీ ముఖ్య నాయకులు, మన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలందరికీ, మండల నాయకులకు, ప్రెస్ మిత్రులకు అందరికి కూడా పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. కేటీఆర్ గారు వచ్చిన తర్వాత జోష్ పెరిగిందా పెరగలేదా? పెరిగిందా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నేను కేటీఆర్ గారు కూడా చెప్తున్నా, మొన్న పార్టీ ఆఫీసులా అనుకోకుండా మీటింగ్ పెడితే నేను చెప్పాం, జనగాం జిల్లాలో మెజార్టీ సీట్లు ఒప్పజెప్తామని చెప్పాం. బాబు, జనగాం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లో మెజార్టీ సీట్లు ఒప్పజెప్పాం. పాలకుర్తి నియోజకవర్గంలో ఒప్పజెప్పాం. గన్పూర్ కాన్స్టిట్యూన్సీ లో కూడా పెద్ద ఊర్లన్నీ కూడా రాజయ్య గారు గెలిపియటం కూడా జరిగింది. నేనొకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తు లేదు కాబట్టి కొంత కన్ఫ్యూజ్ అయ్యారు. అధికార పార్టీ బెదిరింపులు